సమయం సమీపిస్తుండటంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఒకే రోజు ఒక జిల్లా మొత్తాన్ని చుట్టేస్తున్నారు. నల్గొండ జిల్లాలో కోదాడ, హాలియా, దేవరకొండ, చందూర్, తిరుమలగిరి, హుజూర్ నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రతి మీటింగ్లో ప్రత్యర్థి పార్టీలపై సెటైర్లు వేశారు. తాము అధికారంలోకి వస్తే 100% ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని అన్నారు. ఏముంది, మీరు గెలిపించి అధికారం ఇస్తే బ్రహ్మాండంగా మీ జీవితంలో ఊహించినంత అభివృద్ధి కానీ ఇంకోటి కానీ చేసి చూపిస్తుంది. ఇయ్యలేదనుకో హ్యాపీగా ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవడం నాకు ఏం పెద్ద అవస్థ లేదు. నియోజకవర్గాల సమస్యలను లేవనెత్తుతూనే హామీల వర్షం కురిపించారు గులాబీ బాస్. మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. గెలిపిస్తే తెలంగాణను అభివృద్ధి చేస్తామని అన్నారు. మేము చెప్పినాం మా ఎలక్షన్ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పినాం. రైతులందరికీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నాం. 100% చేస్తాం. ఉచిత నిర్బంధ విద్య అని చెప్పినాం. దానిలో కొంతమంది కొన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. వాస్తవానికి తెలంగాణ వచ్చిన దానికి వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వాలి, వాళ్ళకి కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి, రాయితీలు ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాం. కాంగ్రెస్, టీడీపీ నేతలపై కూడా సెటైర్లు విసిరారు కేసీఆర్. ఆ పార్టీలను గెలిపిస్తే ఆంధ్రులదే పెత్తనం ఉంటుందన్నారు గులాబీ బాస్. తొలి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సిగ్గన్నా ఉండాలి మాట్లాడడానికి. మేము తెచ్చినాం తెలంగాణ మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇప్పుడు విక్రాంత్ ఈ బంగ్లాకి దుంకానా నేను ఇప్పుడు? ఈ జోక్ ఆఫ్ ద మిలీనియం, డెఫినెట్లీ జోక్ ఆఫ్ ద మిలీనియం. ఒక్కనాడు మీ పదవిలోకి రాజీనామా చేసిందా? ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఎలక్షన్ హీట్ పెంచారు కేసీఆర్. ఓవైపు హామీలు ఇస్తూనే మరోవైపు ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు.